మీకు ఈ విషయం తెలుసా? ధనుష్ డైరెక్షన్‌లో వచ్చిన 'రాయన్' సినిమాలో యాక్టర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్‌కి ఛాన్స్ వచ్చిందట. ధనుష్, జీవి ప్రకాష్ మంచి ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ ఇదివరకు చాలా సినిమాలు కలిసి పనిచేశారు. అయితే 'రాయన్' సినిమాలో జీవికి ఛాన్స్ వస్తే కథ విన్న జీవి ప్రకాష్ సినిమా చేయనని అన్నాడట. ఎందుకంటే ఆ సినిమాలో ధనుష్‌కి ఆ రోల్ నమ్మక ద్రోహం చేస్తుందట. తమ్ముడు రోల్ అయినా కూడా ధనుష్‌కి ద్రోహం చేస్తుందనే కారణం చేత జీవి ప్రకాష్ 'రాయన్' ఛాన్స్ వద్దనుకున్నాడట. ధనుష్ తనకు మంచి స్నేహితుడు. అతనికి సినిమాలో కూడా నమ్మక ద్రోహం చేయలేనని జీవి ప్రకాష్ చెప్పడం విశేషం. వాళ్ళిద్దరి మధ్య ఇంత మంచి ఫ్రెండ్షిప్ ఉందా అని తెలిసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు. 'రాయన్' సినిమాలో జీవి ప్రకాష్ చేయాల్సిన ఆ రోల్ ని మన తెలుగు హీరో సందీప్ కిషన్ చేశాడు. ధనుష్ 'రాయన్' సినిమా మంచి సక్సెస్ అందుకుంది. తెలుగులో కూడా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాదు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా చూసి ప్రశంసిస్తూ ట్వీట్ కూడా చేసిన విషయం తెలిసిందే. ధనుష్ ఇప్పుడు ఇడ్లీ కూడా ఈ సినిమా చేస్తున్నాడు. అదే సినిమా తెలుగులో ఇడ్లీ కొట్టు టైటిల్ తో వస్తుంది. అక్టోబర్ 1న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.